పుట్టపర్తిలోని పోతులప్ప చెన్నకేశవ స్వాముల పరస మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. డప్పు వాయిద్యాలు ఉరుముల మధ్య ఏలవంక గంప ఊరేగింపు కన్నుల పండగగా జరిగింది. ఉరవకొండ మండల పరిషత్ కార్యాలయంలో పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలపై మాస్టర్ ట్రైనర్స్ అవగాహన కల్పించారు. పోలింగ్ సిబ్బంది తమ విధులను జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా విధులు నిర్వహిస్తామని ఎస్ఐ శరత్ చంద్ర తెలిపారు. పెద్ద పప్పూరు మండల కేంద్రంతో పాటు జూటూరు గ్రామంలో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు. తంబళ్లపల్లి మండల వ్యాప్తంగా 64.52% రేషన్ సరుకులను పంపిణీ చేసినట్లు తహసీల్దార్ బ్రహ్మయ్య సిఎస్ డిటి భువనేశ్వరి తెలిపారు. బియ్యం చక్కెరతో పాటు ప్రభుత్వ రాయితీ ధరకు రాగి పిండిని కూడా పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. కురబలకోట మండలం అంగలులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాలతో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. గిద్దలూరు పట్టణంలోని ఎస్ఎస్ ప్లాజాలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు ఉసురుపాటి బ్రహ్మయ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్నూలు పట్టణం దేవి ఫంక్షన్ హాల్లో రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో రాయలసీమ నిరుద్యోగ గర్జన సభ కార్యక్రమం నిర్వహించారు. గౌరీ చరిత మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆమె తెలిపారు. నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ ధారా నందికొట్కూరు నియోజకవర్గం మాలల నియోజకవర్గం ప్రసంగించడంపై ఎంఆర్పీఎస్ బీఎస్పీ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కష్టించి పనిచేయాలని టీడీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ అన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాణిజ్య పరంగా అంతరిక్ష ప్రయోగాల రంగంలోకి ప్రవేశించాలన్న జపాన్ ప్రయత్నాలకు ఆదిలోనే చుక్కెదురైంది. కుషిమోటో పట్టణంలోని లాంచ్ సెంటర్ నుంచి నింగిలోకి బయలుదేరిన దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ కైరస్ లో లాంచ్ అయిన కొద్ది సెకండ్లోనే పేలిపోయింది. సోంపేట మండలంలోని చిన్న మామిడిపల్లిలో ఎమ్మెల్యే అశోక్ ఆధ్వర్యంలో సూపర్ 6 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను ప్రచారం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అనేక పథకాలు అందించి మహిళా సాధికారతకు కృషి చేశారని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. విజయనగరంలో వైఎస్ఆర్ చేయూత పథకం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి 20 కుటుంబాల వాళ్లు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీ పార్టీలోకి తిరువూరు ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ సమక్షంలో చేరారు. పోలంకి మండలంలోని ఈలపండపేటలో కేంద్ర మాజీ మంత్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహాన్ని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు పాల్గొన్నారు. ఆత్మకూరు లాంటి మెట్ట ప్రాంతం భవిష్యత్తు తరాలు బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. ఈ నెల 31వ తేదీ వైఎస్ఆర్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విశాఖ చేరింది. పిచ్చుకలను పరిరక్షిద్దామని ఏయూ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ హరనాథ్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకల పాత్ర గమనీయమైందన్నారు. పేరుపాలెం బీచ్ కు గ్రేడ్ 2 బీచ్ గా గుర్తింపు లభించిందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు తెలిపారు. పేరుపాలెం బీచ్ లో రహదారి ప్రారంభోత్సవానికి హాజరై మాట్లాడారు. నా కల నెరవేరుతోందని ఈ రహదారులన్నింటినీ తీర ప్రాంత గ్రామాల ప్రజలకు అంకితం ఇస్తున్నానని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు అన్నారు.
10వ తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్న పత్రాలను జిల్లాలోని 127 పరీక్ష కేంద్రాలకు దగ్గరగా ఉన్న నరసరావుపేట పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు డీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్ష పత్రాలు లీకేజ్ కాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీ అత్యవసర సమావేశాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. జగదీశ్వరి మాట్లాడుతూ అత్యవసర సమావేశానికి టీడీపీ కౌన్సిలర్లు హాజరు కాకపోవడం విచారకరమన్నారు. నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం ఎన్నికలకు సంబంధించి మాస్టర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఆర్డీఓ జయరాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది విధి విధానాలను శిక్షణ కార్యక్రమం ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు. వైసీపీ తరఫున ఫ్యాన్ గుర్తుపై గెలిచిన 3వ వ్యక్తిని కావడం తన అదృష్టమని కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు ఆత్మకూరు పట్టణంలో సాయుధ బలగాలతో కవాతు నిర్వహించడం జరిగింది. తెనాలికి చెందిన గీతాంజలి మృతి కేసుకు సంబంధించి గుంటూరు ఎస్పీ తుషార్ దూడి సంచలన విషయాలు వెల్లడించారు. సోషల్ మీడియా ట్రోలింగ్ తట్టుకోలేకే గీతాంజలి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందన్నారు.